వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. భోగి పండుగను పురస్కరించుకుని ముందుగా భోగి మంటను వెలిగించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నేతలు, కార్యకర్తలు సాంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఎద్దుల బండిపై ఎల్లటూరు శ్రీనివాసరాజు ఎక్కి కార్యకర్తలతో కలిసి సంబరాలు చేశారు. సంక్రాంతి పండుగ అంటే గ్రామీణ సంక్రాంతి సంస్కృతి, రైతుల పండుగ అన్న సందేశాన్ని చాటి చెప్పేలా ఈ కార్యక్రమం జరిగింది. ఇదే సమయంలో సమాజ సేవలో విశేష కృషి చేసిన సంఘ సంస్కరణ ఎల్లటూరు ఘనంగా సత్కరించారు. విద్య, ఆరోగ్యం, సేవా రంగాల్లో ప్రజలకు సేవలందించిన వారిని పిలిపించి శాలువాలు, పుష్ప గుచ్చాలతో సన్మానించారు. జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర మన గౌరవనీయులు శ్రీనివాసరాజు ఆశీస్సులతో నిజంగా జరుపుకునేటువంటి పండగ చాలా చక్కటిది. అందరూ ఆమోదయోగ్యమైనటువంటి పండగ ఇది. సంక్రాంతి పెద్ద పండగ, 3 రోజుల పండగ. భోగి, కనుమ, ముక్కనుమ 3 రోజుల పాటు జరిగేటువంటి పండగని ఆవిష్కరించినటువంటి మహానుభావులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగు జాతి గర్వించదగినటువంటి పండగ సంక్రాంతి పండగ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, మిసాలు ఓకే. ఈరోజు ఎల్లటూరు భవన్ నందు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరికి. ఈరోజు ఇక్కడ ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించడంలో ఎల్లటూరు భవన్ వారు ముందున్నారు. సో ఇక్కడికి మేము మన యొక్క ఈ కార్యక్రమాలలో మొదటగా సమాజంలో విశిష్ట సేవలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మా చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ సంక్రాంతి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఇక్కడికి పిలిపించి వారి యొక్క సేవలను కొనియాడుతూ ఒక చిరు సత్కారం చేయడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడికి రావడము మాకెంతో ఆనందించదగ్గ విషయం. అలాగే ఇక్కడ రాజంపేట ప్రజలు, రాజంపేట వాస్తవ్యులు ప్రతి ఒక్కరూ కూడా, పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరూ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట, ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో కూడా జరుపుకుంటూ మన యొక్క సంస్కృతిని మన ప్రజలకు, మన భావితరాల వారికి అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ, ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి మీరందరూ మన యొక్క ఆత్మీయులు, బంధుమిత్రులు అందరూ కూడా, స్నేహితులు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొక్కసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ముందస్తుగా మిమ్మల్ని అందరికీ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.